ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా బీజేపీతో కుమ్మక్కైంది, ఏ విధంగా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసింది, ఏ విధంగా ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించేసి ఫలితాలను తారుమారు చేసి ఓట్ల రిగ్గింగ్కు పాల్పడి రాజద్రోహానికి పాల్పడింది, దేశద్రోహానికి పాల్పడింది అని రాహుల్ గాంధీ గారు ఈరోజు ఢిల్లీలోని ఇందిరా భవన్లో మీడియా సమావేశం నిర్వహించి ఆ మీడియా సమావేశంలో తాను బయటపెట్టినటువంటి విషయాలు, తాను చేసినటువంటి స్టడీ ఫైనల్గా అల్టిమేట్గా వాళ్ళు దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి నిజాలు చూసిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అట్మోస్ట్ ప్రేమించే వ్యక్తిగా నా ఫస్ట్ ఫీలింగ్ విజిల్ వేసి షబాష్ రాహుల్ అని చెప్పి అనాలనిపించింది. కారణం ఏంటి అన్నది కూడా రాహుల్ గాంధీ గారు తన ఫస్ట్ నుంచి ఇచ్చిన ప్రజెంటేషన్ చూస్తే ఆ టీం వర్క్ను మనం అప్రిసియేట్ చేయాలి. అయితే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో గెలుస్తామంటే ఓడిపోయారు అనుకున్నప్పుడు డౌట్ వచ్చిందన్నారు. తర్వాత మన జాతీయ స్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ సీట్లు వచ్చినప్పుడు అనుమానం వచ్చింది. మహారాష్ట్ర ఎన్నికల్లో అనుమానం ఎట్ పీక్స్కి వెళ్ళింది. హర్యానా ఎన్నికల్లో అనుమానం ఎట్ పీక్స్కి వెళ్ళింది. ఏదో జరుగుతుంది అని చెప్పి అనుమానం వచ్చి సరే ఫస్ట్ ఓటర్ లిస్ట్ దగ్గర నుంచి మొదలెడదామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీకి మేము లేఖలు రాయడం మొదలెట్టాం. ఓట్ల డేటా ఇవ్వండి అని. వాళ్ళు ఓట్ల డేటా ఇచ్చినప్పుడు ఇన్ని కట్టలు ఓట్ల డేటా ఇవ్వండి అని అంటే అయితే అవన్నీ ఎట్లా చెక్ చేయాలి? అందుకని ఎలక్ట్రానిక్ ఫామ్లో డేటా ఇవ్వండి అని చెప్పి అడిగితే వాళ్ళు ఎలక్ట్రానిక్ ఫామ్లో డేటా ఇవ్వలేదు. రాహుల్ గాంధీ అనుమానం బలపడింది. సరే ఆ ఓటింగ్ రోజు వీడియో ఫుటేజ్ ఇవ్వండి అని అంటే వీడియో ఫుటేజ్ ఇవ్వలే. అనుమానం రెట్టింపైంది. తర్వాత ఆ ఈసీ ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు ఫుటేజ్ అంతా ధ్వంసం చేయాలి, కాల్ చేయాలని చెప్పి ఈసీ నిర్ణయం తీసుకుంది. సో ఫిక్స్ ఈసీ బీజేపీతో కుమ్మక్క అయిపోయింది. మరి దేశ ప్రజల ముందుకు ఎట్లా తీసుకోవాలి? వాళ్ళేమో ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వట్లేదు, వాళ్ళేమో వీడియో ఫుటేజ్ ఇవ్వట్లేదు. మరి ఎలా తేల్చాలి అని చెప్పి వాళ్ళేంటి డిసైడ్ అయ్యారు? మనం ఖచ్చితంగా కనుక గెలుస్తాం అనుకున్న సీట్లు ఎక్కడ, ఓడిపోయింది ఎక్కడ, అటువంటి చోట్ల అనుకొని మొదట మా కర్ణాటక అనుకున్నారు. జనరల్ ఎలక్షన్స్లో 16 ఎంపీ సీట్లు వస్తాయి అనుకున్నారు. చూస్తే 9 వస్తాయి. 16 వస్తాయి అనుకున్నారు, 9 సీట్లు ఏమో వచ్చాయి. అయితే మనం ఖచ్చితంగా కర్ణాటకలో గెలుస్తాం అనుకున్న పార్లమెంట్ నియోజకవర్గం ఏంది అనుకున్నారు? మహారాష్ట్ర సెంట్రల్ తీసుకున్నారు. కర్ణాటకలో బెంగళూరు సెంట్రల్ అయిన ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీసుకున్నారు. అక్కడ తీసుకుంటే ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకున్నారు, మహాదేవ్పూర్ అని. అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందామని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా దాన్ని బయటకు తీశారు. చూస్తే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే 1,00,000 ఓట్లు దొంగతనం చేసింది ఈసీ అండ్ సెంట్రల్ అధికారంలో ఉన్నవాళ్ళు. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే 1,00,000 ఓట్లు దొంగతనం చేశారు. 1,00,000 ఓట్లు. అయితే అది ఎట్లా బయటపడింది? ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డేటా ఇచ్చారు కదా, ఓటర్ లిస్ట్ ఇచ్చారు కదా. ఆ ఓటర్ లిస్ట్ ఇస్తే ఆ డేటా ఏదైనా కనుక చెక్ చేసుకుందామని చెప్పి ఒక్కొక్కటి 2-3 కాపీలు తీసుకుందామంటే అవి జిరాక్స్గా రాదట. మిషన్లో పెడితే జిరాక్స్లు రావు అవి. అందుకని ఏం చేశారు వీళ్ళు? ఒక పేరు తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మేయర్ సోన్స నియోజకవర్గం, సోన్స మండలం, సోన్స గ్రామం, ఈ పేరు తీసుకొని మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతి పేరుతో మ్యాచ్ చేసుకుంటూ పోయారు. ఏం వర్క్ అయ్యా? అమీర్ అనే పేరు తీసుకున్నారు. మిగతా ఎక్కడైనా కనుక మ్యాచ్ అవుతుందా ఇట్లా, చెక్ చేసుకుంటూ పోయి అట్లా మొత్తం లక్షల డేటాను చెక్ చేశారు. ఒక నియోజకవర్గంలో ప్రతి
ఓటర్ను అన్నిటితో చెక్ చేసుకుంటూ పోయారు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా ఏంది అని. అదే సమయంలోనే ఒక్కో అడ్రస్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో చూశారు, ఒక్కో పేరు ఎన్ని చోట్ల. అంత ఏమంటారు, డిజిటల్గా కాదు, మాన్యువల్ పాతకాలంలో కదా రికార్డులు చెక్ చేసినట్లు. ఎందుకంటే ఈసీ ఇవ్వలే, మోసం చేశారు దొంగలు కాబట్టి. సేమ్ రాహుల్ గాంధీ భాషలో మన అనొచ్చులేండి, ఏమి తప్పేం లేదు. మొత్తం బుల్లెట్ ఆటం బాంబే వేశారు, మొత్తం చెక్ చేసుకుంటూ పోయారు. ఆ ఒక్క నియోజకవర్గంలో డూప్లికేట్ ఓట్లు 11,965 ఉన్నాయి. డూప్లికేట్ ఓట్లు 11,965. ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్ 40,009 ఓట్లు ఉన్నాయి. బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్ 10,452 ఉన్నాయి. ఇన్వాలిడ్ ఫొటోస్ 4,132 ఉన్నాయి. మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 16 33,692 ఓట్లు ఉన్నాయి. మొత్తం ఒక్క నియోజకవర్గంలో 1,250 ఓట్లు ఇట్లా దొంగగా ఉన్నాయి. 1,250 ఓట్లు దొంగగా. ఇప్పుడు డూప్లికేట్ ఓటర్స్ అంటే ఎట్లా అనుకున్నారు? ఒక సేమ్ మొహం, మొత్తం వివరాలు చూపించారు, సేమ్ వ్యక్తి సేమ్ పేరు. బెంగళూరులో ఒక అతనికి ఓటు హక్కు ఉంది, వారణాసిలో ఉంది, లక్నోలో ఉంది, బొంబాయిలో ఉంది. సేమ్ వ్యక్తి సేమ్ అడ్రస్. అట్లా ఉన్న పేర్లు ఒక బుక్ తయారు చేసిండ్రు రాహుల్ గాంధీ టీం. ఒక బుక్, మొత్తం బుక్ డిస్ప్లే, వీళ్ళందరూ వాళ్ళే. అట్లా ఓట్లు. ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్. ఒక అడ్రస్లో 168 మంది ఉన్నారని చెప్పి ఉంది ఒక అడ్రస్. వాటికి పోతే అది ఫుట్పాత్, అటక ఏం లేదు. ఇంకొకటి సింగిల్ బెడ్రూమ్ 68 ఓట్లు ఉన్నాయట. వాళ్ళ టీం అక్కడికి కూడా పోయింది, ఆ ఇల్లు ఫోటోలు కానీ తీసుకున్నారు. అట్లాంటివి 40,000 ఓట్లు ఉన్నాయి. మొత్తం ప్రతి దగ్గరికి పోయారు, మాన్యువల్గా ప్రతి దగ్గరికి చెక్ చేశారు. మొత్తం పెద్ద పెద్ద బుక్కులు ప్రిపేర్ చేశారు వీటితోటి. బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్ 10,452. ఇన్వాలిడ్ ఫోటోస్ ఏంటివేంటివో ఉన్నాడు, ఫొటోస్ సంబంధమే లేదు. అట్లా 4,132. మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 16 ఇంకా దారుణం, 33,692. అంటే ఆ నియోజకవర్గంలో కొత్త ఓట్లు చేరారు కదా. ఆ కొత్త ఓటర్ల ఏజ్ ఎంత తెలుసా? 98 ఏళ్ళు, 95 ఏళ్ళు, 70 ఏళ్ళు, 75 ఏళ్ళు, 80 ఏళ్ళు, 60 ఏళ్ళు. అట్లా ఒక్కొక్కరు 4 దగ్గర ఓట్లు అప్లై చేశారట ఆ ఏజ్ వాళ్ళు. ఆ ఏజ్లో ఓట్లు అప్లై చేయడం ఏంది? యాడో ఒకరో ఇద్దరో 10 మంది అప్లై చేశారంటే ఒక రకం. అట్లా 33,692 ఒక 2 దగ్గర పేర్లు కానీ చూపించారు. అది భలే గమ్మత్తుగా మేనేజ్ చేశారు. ఇట్లా ఒక్క నియోజకవర్గంలో 1,250 ఓట్లు. సో బెంగళూరు సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ 33,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది ఆ పార్లమెంట్లో. ఆ పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మహదేవ్పురాలోనే 1,00,000 ఓట్లు దొంగతనం చేశారు. అన్ని వివరాలు చూపించారు. అన్ని చోట్ల ఇలాగే జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మాకు డిజిటల్ కాపీస్ ఇవ్వాలి, 10 సంవత్సరాల నుంచి కూడా వీడియో ఫుటేజ్లు ఇవ్వాలి, ఈ మొత్తం ఎన్నికల సిస్టానికి సంబంధించి రాహుల్ గాంధీ డిమాండ్. ఇంత దొంగతనం చేశారా? అబ్బా అంటే వాళ్ళని చూస్తుంటే నాకు ఎందుకో మరి అట్లా చూస్తుంటే దొంగకు వచ్చారా అనే ఫీల్ కలుగుతుంది. అబ్బా ఏమన్నా ఆటం బాంబే వేశారా? నిజంగా ఆటం బాంబే. సిగ్గు శరం ఉన్నోళ్ళు ఉంటే సమాధానం చెప్పాలి ఎవరైనా. ఇంత అన్యాయమా, ఇంత మోసమా? వారణాసిలో ఉన్నోనికి సేమ్ పేరు, సేమ్ అడ్రస్, సేమ్ మొహము, సేమ్ తండ్రి పేరు, లక్నోలో వాడే, ఢిల్లీలో వాడే, బెంగళూరులో వాడే, విజయవాడలో వాడే, కడపలో వాడే, కదిరిలో వాడే. ఏంది ఇదంతా? ఇంత దారుణమైంది. ఏ మోసమయ్యా, ఎంత అన్యాయమయ్యా, ఎంత అన్యాయం. మొన్న నరేంద్ర మోదీ గారు అధికారంలోకి రావడానికి 25 ఎంపీ సీట్లే కారణం. ఇట్లా అనుకుంటే 25 ఎంపీ సీట్లు దాదాపులో సగం ఇట్లే వచ్చినట్లున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడానికి 8 సీట్లు తేడా. ఆ 8 సీట్లు కోల్పోయిన దగ్గర తేడాలో మొత్తం 8 సీట్లలో మొత్తం వీళ్ళు కోల్పోవడానికి, ఇప్పుడు బీజేపీ 8 సీట్లలో గెలవడానికి, కాంగ్రెస్ ఓడిపోవడానికి 8 సీట్లు మొత్తం కలిపితే 22,000 ఓట్ల తేడా అంట. అంతే. ఎంత దారుణంగా ప్రభుత్వాలు మార్చారు, ఎంత దారుణంగా ఫలితాలు తారుమారు చేశారు.